బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాల్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటి ఏకతాటిపైకి తీసుకొచ్చి బీజేపీ కుట్రల్ని ఓడించడంలో రాహుల్ గాంధీ తన నాయకత్వ ప్రతిమను మరొకసారి చాటి చెప్పిండని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లో తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది వచ్చింది? దానికి డీలిమిటేషన్కు లింకు కలపవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మీకు పార్లమెంటులో 2/3 లేదు అనేటువంటి మెజార్టీ లేదు అనేటువంటిది తెలిసినప్పటికి కూడా, పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాదనేటువంటిది మీకు అర్థమైనప్పటికి కూడా, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా ఈ తప్పును ఆమోదించదామని తెలిసినప్పటికి కూడా మీరు ఎందుకు ఈ బిల్లు పెట్టిర్రు? ఈరోజు తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి, రాజకీయ ప్రయోజనం పొందటానికి ఈ బిల్లును బూచిగా చూపించడానికి పెట్టిరు తప్ప ఇది మీకు మహిళల మీద ఉన్న చిత్తశుద్ధో, మహిళల మీద ఉన్నటువంటి నిజాయితో, మహిళలకు చట్టసభలలో స్థానం కల్పించి వాళ్ళని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో మీరు పెట్టిండ్రు అనేటువంటిది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు నమ్ముతలేరని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం.